హలో నమస్తేనండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు సాటర్డే కదండి. మా వారు పూజ చేశారు. టిఫిన్ కూడా ఉప్మా చేశానండి. టిఫిన్ కూడా అయిపోయింది. ఇంకా గిన్నెలు కడిగేసుకోవాలండి. ఈ బెండకాయలు కూడా కడిగి పెట్టుకున్నాను. తోటకూర అండి, నీళ్ళలో వేసుకున్నాను. కందిపప్పు కూడా నానబెట్టుకున్నానండి, పప్పులో తోటకూర పెడదామని. మామూలుగా టిఫిన్ అయిపోయాక గిన్నెలు తోముకుంటానండి ఒకేసారి. గిన్నెలు కూడా కడిగేసుకున్నానండి, అయిపోయిందండి గిన్నెలు. బెండకాయలు కూడా కడిగానండి, కడిగి తుడుచుకుంటున్నాను. బెండకాయలు కూడా కోసుకున్నానండి. తోటకూర 2 కట్టలు తెచ్చారండి. తెస్తే కొంచెం పప్పులో పెడుతున్నాను, రేపు తోటకూర ఉండొచ్చులే అని చెప్పేసి. కొంతమంది సాటర్డే రోజు ఆకుకూరలు వండుకోకూడదు అంటారు. మాకు అలా ఏమి ఉండదండి, మేము ఏమి పట్టించుకోము. టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి కూడా కోసుకున్నానండి. నిన్న కొంచెం వర్షం పడిందండి, చల్లగా ఉంది వాతావరణము. ప్రతిరోజు అసలు ఒకటే గాలి, వేడి, చెమట పోస్తూ ఉంటాయి. ఆ గాలికే సగం నీరసం వస్తుందండి. అసలు ఇంట్లో పని కూడా చేయబుద్ధి కాదు. అయినా ఇంకా తప్పదని చెప్పేసి చేయటమేను. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసానండి. చిల్లులపాయ కూడా దంచేస్తే బాగుంటుందండి.
పొంగకుండా కొంచెం ఆయిల్ వేసుకుంటే పొంగదు. ఏమవుతాయింది తెలియదండి. ఒక 5-6 విజిల్స్ రాగానే ఆపేసుకోవాలి. ఈలోపు బెండకాయ ఫ్రై కూడా వేసుకుంటే కొంచెం టీ ఉంటే వేడి చేసుకుంటున్నానండి. అంటే ఉదయం తాగంగా మిగులుతాయండి. కొంచెం టిఫిన్ తిన్నాక కొంచెం ఉన్నాయి. ఈరోజు మా వారికి కూడా ఏమి ఇవ్వలేదు, నేనే తాగుతున్నాను. బియ్యం కూడా కడిగేస్తున్నానండి. రైస్ అంటే ముడి బియ్యం కాదండి, ఇవి మామూలు బియ్యం తెచ్చారు. అంటే ముడి బియ్యం తేవాలంటే సెంటర్కి వెళ్ళాలి, అందుకని మా వారు ఇంకా ఇక్కడే తీసుకొచ్చారండి. కుక్కలో ఇది కూడా ఉడికిపోతుంది, ఇదంతా ఫ్రై కూడా వేడుతుంది. మేము భోజనం చేసేసరికి 2:30 అవుద్దండి. పనంతా చేసుకొని పై పని అంతా అయిపోయింది ఈరోజు. అంటే సాటర్డే కదా, పూజ చేసుకుంటారని ఇవాళ ఉదయమే ఇల్లు ఊడ్చి తుడిచేసానండి ఈరోజు. అందుకని వంట చేస్తున్నానండి. ఇప్పుడు టైం కూడా 1 గంట అవుతుంది. ఈరోజు సరుకులు లిస్ట్ ఇచ్చారు, సాయంత్రం రమ్మన్నారండి. సరుకులు కూడా సర్దుకోవాలి ఈరోజు. నిన్న కూరగాయలు తీసుకొచ్చారు, నిన్న కూరగాయలు కూడా సర్దేసరికి టైం 3 అయింది భోజనం చేసేసరికి. ఇక అలా జరుగుతూ ఉంటాయండి. మేమిద్దరమైనా కానీ పని ఏదో ఒకటి లేట్ అవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి స్నానం చేసి షార్ట్స్ వీడియోలు చేసుకోవాలి. అంటే ఎప్పుడన్నా వారానికి ఒకసారి 1-2 వీడియోలు చేస్తున్నానండి. షార్ట్స్ కూడా చేస్తున్నాను. కొంతమందికి నచ్చుతున్నాయి, కొంతమందికి నచ్చట్లేదు. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కొంతమంది ఈ అవసరమా అని అంటున్నారు. ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి కదండి. యూట్యూబ్ అనేది అందరు చేసుకోమని ఇచ్చారు, అది ఒక జాబ్ లాంటిది. దాంట్లో సక్సెస్ అయితే మనీ కూడా వస్తుందని చెప్పారు. మనీ కోసం మనీ వస్తుంటే ఎవరికేమి అదేమి ఇది ఏం కాదు కదండి. మనీ వస్తుంటే ఇంకా మంచిది కదా, చేసుకుంటే. మనీ వచ్చినా రాకపోయినా నా హ్యాబీ అది. మా వారు ఇష్టపడి చేసుకో అన్నారు, మా వారు చేసుకోమన్నారు కాబట్టి నేను ముందుకు వెళ్ళాను. అంతేగాని ఎవరో ఏదో అంటారని నువ్వు అసలు వెనకాడద్దు, నువ్వు చేసుకుంటే వెళ్ళిపో, నీ జర్నీ నువ్వు చేసుకుంటా వెళ్ళిపో. అంతేగాని నువ్వేమి దాన్ని అట్లా కామెంట్ పెడితే అండి మన మనసు ఎంతో బాధగా ఉంటుంది. ఆ రోజల్లా అదో బాధ ఉంటుంది. వాళ్ళు చేయరు, ఒకళ్ళని పేర్లు పెడతారు, వాళ్ళ అసలు మనసు మంచిది కాదు అలాంటి వాళ్ళది అని చెప్తారండి నాకు. అందుకని నేను పెద్ద పట్టించుకోవట్లేదు. ఎవరు ఎన్ని అనుకున్నా నేనేమి ఆపను యూట్యూబ్ అనేది. అది నా గోల్ అది. ఇంకా నేను అలా అనుకునే ముందుకు వెళ్ళిపోయాను. పప్పు కూడా ఉడికిందండి, బెండకాయ ఫ్రై ఏగుతుంది. ఇంతేనండి ఈ వీడియో. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.